దేవునికి స్తోత్రము కలుగునుగాక. సత్యదైవార్చన పాటల పుస్తకంలో నుండి 431వ పాట మనమందరము కలిసి పాడుకుందాం. యెహోవా మా తండ్రి గాడా, యేసుడు మాయన్న గాడా, యెహోవా మా తండ్రి గాడా, యేసుడు మాయన్న గాడా, మహిమా గల శుద్ధాత్మా ఇట్టి వరుస తెలిపెన్ గదమా తోడా, మహిమా గల శుద్ధాత్మా ఇట్టి వరుస తెలిపెన్ గదమా తోడా, యెహోవా మా తండ్రి గాడా, యేసుడు మాయన్న గాడా, యెహోవా మా తండ్రి గాడా, యేసుడు మోక్ష నగరు మా పుట్టిల్లు, ముఖ్య దూతల్ మా స్నేహితులు, మోక్ష నగరు మా పుట్టిల్లు, ముఖ్య దూతల్ మా స్నేహితులు, సాక్షాత్కార మయ్యున్నప్పుడు, సాక్షాత్కార మయ్యున్నప్పుడు, లక్ష్య పెట్ట మిగ బాధలను, లక్ష్య పెట్ట మిగ బాధలకు, యెహోవా మా తండ్రి గాడా, యేసుడు మాయన్న గాడా, యెహోవా మా తండ్రి గాడా, యేసుడు అబ్రహాము దావీదు మొదలై నట్టి వరభాగ్రేసరులే, అబ్రహాము దావీదు మొదలై నట్టి వరభాగ్రేసరులే, శుభ్రముగమా చుట్టాలైన హర్షమికమా కేమి కొదువా, శుభ్రముగమా చుట్టాలైన హర్షమికమా కేమి కొదువా, యెహోవా మా తండ్రి గాడా, యేసుడు మాయన్న గాడా, యెహోవా మా పేతురాది సకల పోస్తుల్ పేర్మి గలమా నిజ కూటస్థుల్, పేతురాది సకల పోస్తుల్ పేర్మి గలమా నిజ కూటస్థుల్, ఖ్యాతి సభలో నేనున్నప్పుడు గణతాళికమా కేమి వెలితి, ఖ్యాతి సభలో నేనున్నప్పుడు గణతాళికమా కేమి వెలితి, యెహోవా మా తండ్రి గాడా, యేసుడు మాయన్న గాడా, యెహోవా మా తనువు బలిపెట్టెను మాయన్న, తప్పులు విడగొట్టెను మా తండ్రి, తనువు బలిపెట్టెను మాయన్న, తప్పులు విడగొట్టెను మా తండ్రి,
మనసులో సాక్షమిట్లున్నా మనుజులెట్ల నన్ను మాకేమి మనసులో సాక్షమిట్లున్నా మనుజులెట్ల నన్ను మాకేమి యెహోవా మా తండ్రి గాడా యేసుడు మా యన్న గాడా యెహోవా మా పరమ విభూ జీవా గ్రంథములో ప్రభుని రక్తాక్షరము ధృతమై పరమ విభూ జీవా గ్రంథములో ప్రభుని రక్తాక్షరము ధృతమై చిరముగాను మా పేర్లు చెరుకు పెట్టేడు వారికెవరు చిరముగాను మా పేర్లు చెరుకు పెట్టేడు వారికెవరు యెహోవా మా తండ్రి గాడా యేసుడు మా యన్న గాడా యెహోవా మా తండ్రి గాడా యేసుడు మా యన్న కరములతో నంటారాని కన్నులకు గోచరము గాని కరములతో నంటారాని కరములకు గోచరము గాని పరమ ఫలముల్ మాకున్నప్పుడు పుగొనమి కడిలే ములకు సరకు గొనమి కడిలే ములకు యెహోవా మా తండ్రి గాడా యేసుడు మా యన్న గాడా యెహోవా మా తండ్రి గాడా యేసుడు మా మహిమ గలసు దాత్మా వరుస తెలిపే కదమా తోడా మహిమ గలసు దాత్మా ఇట్టి వరుస తెలిపే గదమా తోడా యెహోవా మా తండ్రి గాడా యేసుడు మా యన్న గాడా యెహోవా మా దేవునికి స్తోత్రము కలుగును గాక. యేసునాథుని పునరుద్ధాన ఆదివారపు ఆరాధన ప్రార్థన కూడికకు దేవుని ఆత్మ చేత నడిపించబడిన మీ ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో వందనాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో నేరుగా దేవుని పరిశుద్ధ వాక్యములో నుండి క్రొత్త నిబంధన విభాగములోని సువార్త గ్రంథాలలో ఆఖరి సువార్త గ్రంథము యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనాన్ని నేనే చదువుతున్నాను. దయచేసి అందరూ బైబిల్ తెరిచి చూడండి. చదువుతున్న లేఖన భాగాన్ని శ్రద్ధతో ఆలకించండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం.
ద్రాక్షావల్లిని నేను, తీగెలు మీరు. ఎవడు నాయందు నిలిచియుండునో, నేను ఎవనియందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమియు చేయలేరు. నాకు వేరుగా ఉండి మీరేమియు చేయలేరు. చదువబడిన ఈ లేఖన భాగమును దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించున్నట్లు తలలు వంచి కళ్ళు మూసుకొని దైవాత్మ సహాయం కొరకు ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. భయంకరమైనటువంటి ఈ చెడ్డ దినములలో ఎప్పుడు ఏమి జరుగుతుందో, ఏ నిమిషానికి ఏమి సంభవిస్తుందో తెలియనటువంటి దుర్దినములలో, ఏ క్షణాన ఏ ప్రమాదం ముంచుకొస్తుందో, ఏ క్షణాన ఏ దుర్వార్త వినవలసి వస్తుందో తెలియనటువంటి అపాయకరమైన కాలములో గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వెదుకుతూ, సమయము తనకింకా కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధముతో దిగి వచ్చి ఎన్నో విధాలుగా మమ్మల్ని నష్టము చేసి, మమ్మల్ని దేవుని నుండి దూరము చేసి, మమ్మల్ని ప్రమాదములో పడగొట్టాలని దుష్టుడైన అపవాది ఎల్లవేళలా కలిగి ఉన్నటువంటి కుట్రలలో, కుతంత్రములలో, తంత్రములలో ఒక వారమంతా మా మీద నుండి క్షేమముగా మీరే దాటిపోజేసి మరొక పునరుద్ధాన దినమును, మరొక ఆదివారపు ఆరాధన దినమును, మరొక ప్రభు దినమును గొప్ప ఈవిగా, వరముగా మాకు అనుగ్రహించి మమ్మల్ని మీ సన్నిధికి మీరే తోడుకొని వచ్చి సకల ఐశ్వర్యములను మించినటువంటి అద్భుతమైన పరిశుద్ధమైన మీ పాద సన్నిధిలో మమ్మల్ని కనబడేటట్టు చేసిన దయాళుడా, కరుణా సంపన్నుడా, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఒక వారమంతా పాపముతో నిండిన ఈ లోకంలో మేము సంచరించి జీవనము చేశాము. లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము తప్ప మరొకటి లేదని మీరు చెప్పారు. పాపముతో నిండినటువంటి ఈ జగములో, ఈ లోకంలో, ఈ ప్రపంచంలో వారమంతా మేము సంచరించి ఉన్నందున అనేక విషయములలో మేమందరము తప్పిపోయి ఉన్నాము స్వామి. మా అపరాధములు, మా నేరములు, మా దోషములు, మా అజ్ఞాన కృతములు, మా అక్రమములు, మేము చేసిన అతిక్రమములు, మా ద్వారా జరిగిన సకల దుష్కర్మ కార్యములన్నిటినీ దయతో మీరే క్షమించి మన్నించి కలువరిగిరి కొండల్లో కరుగు కొయ్య పైన వేలాడి యేసునాథుడు కార్చిన పరిశుద్ధమైన, నిర్దోషమైన, నిష్కలంకమైన, అమూల్యమైన గొర్రెపిల్ల వంటి ఆ క్రీస్తు రక్తము చేత మమ్ములందరినీ బాగుగా కడిగి మమ్ములందరినీ పునీతపరచి పరిశుద్ధాత్మ అభిషేకముతో మా ప్రతి ఒక్కరిని మీరే అభిషేకించి ఆత్మతో నింపి ఆత్మవశులనుగా చేసి అల్పుడైన మీ దీనదాసుని, కేవలం నిష్ప్రయోజకుడైన మీ దీన సేవకుణ్ణి, ఎందుకు పనికిరాని మీ అయోగ్య దాసుని మీరే మీ శిలువ చాటును మరుగు చేసి పరిశుద్ధాత్మ అభిషేక తైలముతో మీ దాసుని ముమ్మరముగా అభిషేకించి ఆత్మతో నింపి ఆత్మవశునిగా చేసి మీ దాసుని నోట నీ మాటలే ఉంచి
నాతో మాతో మా అందరితో మీరే మాట్లాడమని చక్కని ఏకాగ్రతను మాకందరికీ ప్రసాదించి వినడానికి శ్రద్ధ, గ్రహించడానికి సామర్థ్యం, ఆకలింపు చేసుకోవడానికి కావలసిన జ్ఞానమును ప్రత్యక్షతయు గల మనస్సు మాకు అనుగ్రహించి మాకందరికి మెలకువా, చురుకుదనం, వాక్యం వినాలని వేగిరపాటు కలిగించుమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, మనమందరము కూడా దేవుడు చేస్తున్నటువంటి వ్యవసాయము అని బైబిల్ గ్రంథము తేటగా మనకు ప్రకటిస్తుంది. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా నేర్చుకోండి. యేసు ప్రభువును హృదయంలో చేర్చుకొని యేసు ప్రభువు వారు సిలువలో కార్చిన పరిశుద్ధ రక్తము చేత విమోచించబడి మారు మనసు పొంది సువార్తను నమ్మి మోకరించి ప్రార్థన చేసుకొని నీటిలో ముంచడము, బాప్తిస్మము పొందినటువంటి మనమందరము కూడా దేవుని పొలము, దేవుడు చేస్తున్నటువంటి దేవుని వ్యవసాయ భూమి. మనమందరము కూడా దేవుడు చేస్తున్నటువంటి వ్యవసాయము. మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనము మీరు చూడండి. మేము దేవుని జత పనివారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. మీరు ఏమై ఉన్నారు? దేవుని వ్యవసాయము అయి ఉన్నారు. మనము దేవుని వ్యవసాయము. వ్యవసాయము ఎవరు చేస్తారు? పొలము కలిగిన రైతులు, భూమి కలిగిన రైతులు ఏం చేస్తారు? వ్యవసాయం చేస్తారు. రైతులను ఏమంటారు? వ్యవసాయదారులు. రైతును ఏమని పిలుస్తారు? వ్యవసాయకుడు. అయితే దేవుడు ఏం చేస్తున్నాడు? వ్యవసాయము చేస్తున్నాడు. మరి దేవుని పొలము ఎవరంటే దేవుని సంఘము. దేవుడు నాటిన ద్రాక్ష తోట దేవుని సంఘము. ఏ పొలములో, ఏ భూమిలో దేవుడు ద్రాక్ష తోట నాటి వ్యవసాయం చేస్తున్నాడు, ఆ పొలమే దేవుని సంఘము, ఆ ద్రాక్ష తోటనే దేవుని సంఘము. దేవుని సంఘములో ఎవరున్నారు చెప్పండి? దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘం ఉన్నారు. ఈ సంఘమంతా కూడా దేవుడు చేసే వ్యవసాయము. దేవుడు చేసే వ్యవసాయం. కొంతమంది అనుకుంటుండొచ్చు, దేవుడేమైనా రైతా, వ్యవసాయకుడా? దేవుడు వ్యవసాయం చేయడం ఏంటి? మానవులము, మనుషులమైనటువంటి మనం వ్యవసాయం చేస్తున్నాం. మనం రైతులము గనుక, వ్యవసాయదారులము గనుక దేవుడేమైనా రైతా? దేవుడేమన్నా వ్యవసాయకుడా? ఆయన ఎందుకు చేస్తాడు వ్యవసాయం? 100% దేవుడు వ్యవసాయకుడే. 100% దేవుడు వ్యవసాయం చేస్తున్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం మొదటి వచనము మీరు చూడండి. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. ఇప్పుడు ద్రాక్షావల్లి ఎవరు చెప్పండి? చెప్పాలి మీరు.
నిజమైన ద్రాక్షావళి ఎవరు తెలియదా? నిజమైన ద్రాక్షావళి ఎవరు చెప్పండి? ఎవరు చెప్పడానికి సాహసం చేయడం లేదు. ఎందుకంటే మామూలు జరిమానా కాదు కదా, ₹1,00,000 జరిమానా. కాబట్టి మనం ఏదైనా సమాధానం చెబితే ఒకవేళ తప్పైందనుకో, తప్పకుండా పాస్టర్ ₹1,00,000 జరిమానా వేస్తాడు. ఆ ₹1,00,000 ఎక్కడ అప్పు తేవాలి? కాబట్టి నేను ఏం చెప్పకుండా మౌనముగా ఉండడమే మంచిది. నొప్పించక తానవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి. అందులో అయితే మనం ఉండొద్దు. మనం నొప్పించాలి, మనం కూడా నొప్పించుకోవాలి. మనం తప్పించుకునేప్పుడు మనం తిరగొద్దు. నొప్పించక తానవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అని వేమన గారు చెప్పాడు లోకానికి. మనం లోకంలో ఉన్నామా? క్రీస్తు మనల్ని విమోచించి సంఘంలో చేర్చాడు గనక ఆ వేమన కవి ఆ పద్యం మనకు పనికిరాదు. నొప్పించాలి. బైబిల్లో దేవుడు ఒక మాట చెప్పాడు, రక్తము ఓర్చకుండా ఖడ్గము దూయువాడు శాపగ్రస్తుడవునుగాక అన్నాడు. ఏంటి ఈ మాటకు అర్థం? రక్తము ఓడ్చకుండా ఖడ్గము దూయువాడు శాపగ్రస్తుడు. ఖడ్గం అంటే తెలుసు కదా, కత్తి. ఆ ఖడ్గముతో కత్తితో మనం ఎవరినైనా పొడిస్తే రక్తం రావాలన్నా వద్దా? మరి పెద్ద ఖడ్గం చేత పట్టుకున్నాం, కత్తి చేత పట్టుకున్నాం, మనిషిని పొడిచాం, రక్తం రాలేదంటే ఆ కత్తి పట్టుకొని ఏం లాభం? మనిషిని పొడవడం ఏం లాభం? అంటే కత్తి లోపలికి దిగలేదు, పైన ఇట్లా కత్తి ఇట్లా పైన గిట్లా అంటే దిగుతుందా? కత్తి పట్టుకుని ఇట్లా అంటే దిగుతుందా? రక్తం వస్తుందా? రాదు. రక్తము ఓర్చకుండా ఖడ్గము దూయువాడు శాపగ్రస్తుడు. అసలు ఏ ఖడ్గం అది? ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో ఒక ఖడ్గం ఉన్నది. ఇది మామూలు ఖడ్గము కాదు, ఇది 2 అంచుల ఖడ్గము. ఎబ్రీ 4:12 ఎందుకనగా, జాగ్రత్తగా వినండి, దేవుని వాక్యము సజీవమై బలము గలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. దేవుని వాక్యమట సజీవమైనది అన్నాడు. దేవుని వాక్యంలో ప్రాణం ఉన్నది, దేవుని వాక్యంలో జీవం ఉన్నది. దేవుని వాక్యము సజీవమైనదై 2 అంచుల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి, కత్తికి 2 దిక్కుల పదునున్నదన్నమాట. దాన్ని ఏమంటారు? 2 అంచుల ఖడ్గం. కొన్ని ఖడ్గాలు, కొన్ని కత్తులు ఒకటే దిక్కు పదునుంటాయి, ఒక దిక్కు పదునుండవు. కానీ కొన్ని కత్తులు స్ట్రేట్గా ఉంటాయి, 2 దిక్కుల మరి పదునుంటుంది. ఆ కత్తి ఖడ్గం మొన ఉంటుంది కదా, అది కూడా పదునుగా ఉంటుంది అన్నమాట. ఇట్లా పట్టుకుంటే ఆ ఖడ్గము దేవుని యొక్క వాక్యం. ఇప్పుడు నేను బోధకుని, నేనేం చేయాలా? ఈ 2 అంచులు గల ఎటువంటి ఖడ్గం కంటే వాడిగా ఉంది కదా సజీవమైన వాక్యం, పరం గల వాక్యం. నేనేం చేయాలా? దూయినప్పుడు తప్పకుండా మీకు నొప్పి కలగాలి, రక్తం రావాలి. వీళ్ళందరూ నన్ను మంచోడు అనుకోవాలి. అబ్బా పాస్టర్ ఎంత మంచోడు అనుకొని నన్ను మెచ్చుకోవాలని
నేను ఆ ఖడ్గాన్ని పట్టుకొని మీద మీద ఇట్లా ఇట్లా అంటే మీకు దిగుతుందా? రక్తం వస్తుందా? దేవుని వాక్యము రెండంచుల ఎటువంటి ఖడ్గం కంటే వాడిగా ఉండి మన లోపలికి దూరాలి. దూరి మన ప్రాణాన్ని, ఆత్మను, శరీరమును, కీళ్లను, మూలుగను విభజించున్నంత మట్టుకు దూరిపోవాలి. లోపలికి పోయి దేవుని వాక్యం మన తలంపులలో, అంతరంగంలో మనల్ని శోధించాలి. అయ్యో, నేను ఇట్లా నడుస్తున్నా, దేవుడేమో ఇలా నడుమని చెప్పాడు, దేవుడేమో ఈ పనులు చేయకుమన్నాడు, నేనేమో చేస్తున్నాను, అయ్యో నేనెంత దౌర్భాగ్యుణ్ణి అని ఆ నొప్పి కలిగినప్పుడు, రక్తం వచ్చినప్పుడే మనకు మారు మనసు అనేది కలుగుతుంది, పశ్చాత్తాపం అనేది పుడుతుంది. అందుకే దేవుడు ఏమన్నాడు? రక్తము ఓర్చకుండా ఖడ్గము దూయువాడు శాపగ్రస్తుడు. ఇప్పుడు నేను మీకు మీద మీద బోధ చేస్తే మీరందరూ హ్యాపీగా ఉండాలని, మీకు ఎటువంటి నొప్పి కలగకుండా నేను బోధ చేశాను అనుకో, నా మీదకి ఏమొస్తుంది? శాపం వస్తుంది. మరి శాపం రాకూడదంటే ఏం చేయాలి? నేను రెండంచులు గడ ఎటువంటి ఖడ్గం కంటే వాడిగా ఉన్న దేవుని వాక్యం నేను మీ లోపలికి పంపించాలి. అలాగైతేనే దేవుని ఆశీర్వాదం పొందుకుంటాను. నొప్పించక అన్నాడు కదా. తానొవ్వక అంటే బైబిల్లో దేవుడు చెప్పాడు, ఎదుటి వానికి బోధించు, నీకు నీవే బోధించుకొనవా. ఆ రెండంచులు గల ఖడ్గము మీ లోపలికి దూరుతుంది, అలాగే నా లోపలికి కూడా దూరుతుంది. చెప్పేదంతా మీకోసమే, నేను మాత్రం పర్ఫెక్ట్, నాకేం సంబంధం లేదు అనే తలకాయ నాకు ఎప్పుడు ఉండదు. నేను ఒకటి గట్టిగా నమ్ముతా, నా నోటికి ఎవరి చెవులు దగ్గరగా ఉన్నవి మీరు చెప్పాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఉన్నారు, నాకు అక్కడ దాకా ఉన్నారు కదా, నా నోరు ఉంది కదా, నా నోరుకు ఎవరి చెవులు దగ్గర ఉన్నాయి చెప్పాలి మీరు. నేను నా నోరు సంగతి చెప్తున్నా, మీ నోరు సంగతి చెప్తలేను కదా. నా నోటికి ఎవరి చెవులు దగ్గరున్నాయి? సంతువి లేవా? స్వామి లేవా? సుకుమారి లేవా? అక్కడ ఉన్నటువంటి లక్ష్మక్క చెవులు నాకు దూరంగా ఉన్నాయి కదా, గోడకాడు ఉంది. సంతు చెవులు గీనే ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, నా నోటికి ఎవరి చెవులు దగ్గరగా ఉన్నాయి? అందరి దగ్గర లేవు. వినబడడం అంటలేను నేను, టేప్ పెట్టి కొలిస్తే నా నోటికి ఎవరి చెవులు దగ్గర ఉన్నాయి, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. నా నోటికి నా చెవులే దగ్గరున్నాయి, ఆ తర్వాత మీ చెవులు నాకు ఇంకా దూరం ఉన్నాయి. అంటే నేను చెప్పే బోధ మొట్టమొదల ఎవరికి అనుకోవాలి? నేను నాకు అనుకోవాలి. అట్లయితేనే బోధకుని, లేకపోతే బోధకుని కాలేను. దేవుడు మాట్లాడుతున్నప్పుడు నేను కూడా నేర్చుకోవాలి, నేను కూడా దిద్దుకోవాలి, నేను పశ్చాత్తాపడాలి, నేను కూడా మారు మనసు పొందాలి, నేను కూడా నేర్చుకోవాలి. మీలాగా నేను కూడా ఒక నేర్చుకునే విద్యార్థినే. కానీ నాకు 2 కుర్చీలు వేసారు కనుక కొంచెం బరువు ఎక్కువనని కూర్చుని ఇక్కడ, అంతే తప్ప లేకపోతే మీ లెక్క నేను కూర్చునే వాడిని. ఇక్కడ 2 కుర్చీలు వేసి పెట్టిరా లేదా? అందుకోసం కూర్చుని ఇక్కడ నేను 2 కుర్చీలు ఉన్నాయి. కానీ నేర్చుకునే విషయంలో దేవుని పాదాలకు దగ్గరగా నేనే. ఎందుకు? నా చెవులు నా నోటికి దగ్గర ఉన్నాయి, ఆ తర్వాత మీ ఉన్నవి. దేవుడు చెప్పే ఏ మాట అయినా సరే మొట్టమొదట నేను నాకు అనుకుంటా, ఆ తర్వాతనే మీకు అనుకుంటా. మరి సజీవము గల రెండంచులు గల ఖడ్గము ఉంది కదా దేవుని వాక్యం. మరి నేను చేతిలో పట్టుకొని దూస్తున్నప్పుడు మొట్టమొదట ఆ నొప్పి ఎవరికి? నాకే, ఆ తర్వాత మీకు. కాబట్టి నొప్పించాలనుకుంటున్నాను, నేను కూడా నొచ్చుకోవాలని అనుకుంటున్నాను. ఇక తప్పించుకొని అయితే నేను తిరగలేను. మీరు ఎప్పుడైనా చూడండి, ఒక మూలవాక్యం చదివితే
ఆ మూలవాక్యానికి సంబంధించిన సబ్జెక్టే మీకు దొరుకుతుంది తప్ప తోకదగినటువంటి గాలిపటంలాగా ఎక్కడెక్కడనో తప్పించుకొని తిరిగి చేసిన ప్రసంగాలు ఉన్నాయి ఇప్పటిదాకా. కనుక నేను తప్పించుకొని నేను తిరగను. అది లోకానికి సామెత, కానీ మనకది కాదు. బైబిల్ చెప్పింది మనము నొప్పించబడాలని, మనము కూడా నొచ్చుకోవాలని, మనం తప్పించుకొని ఎప్పుడు తిరగొద్దని బైబిల్ ఉపదేశం. యోగి వేమన లోకానికి చేసిన ఉపదేశం మనకది పనికిరాదు. పనికొచ్చేటివి కొన్ని ఉంటాయి, అందులో మనం వాటిని స్వీకరించాలి, కానీ పనికిరాని వాటిని మనం అవాయిడ్ మనము చెయ్యాలి. ప్రభునందు ప్రియులారా, నేనేం చెప్తున్నా చెప్పండి? ఏం చెప్తున్నా? కరెక్టు. ప్రెమిసెస్లో మంచి పాయింట్ మీద అక్కడే ఉన్నాడు సంతు. నేను ఎక్కడెక్కడో తిప్పుకొచ్చినా బస్టాండ్లో అన్నీ నిలబడ్డాడు. అందుకే చెప్తున్నాడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. ఈ ద్రాక్షవల్లి ఎవరని అడిగా నేను, అంతేనా కదా? మీరు ఎవరు చెప్పకపోవడంతో మీకు ₹1,00,000 జరిమానా ఒకవేళ ఉన్నదని భయపడుతున్నారా? అలాగున్న జరిమానా ఏమీ లేదు కదా, మీరు ఎందుకు చెప్పడం లేదనే కదా నేను టర్న్ అయినాను. కనుక ప్రసంగం వినేటప్పుడు ఎక్కడ టర్న్ అయినామో అక్కడ బస్ స్టాండ్ కాడ ఆగాలి. ఎందుకంటే అక్కడక్కడ కొంచెం దృశ్యాలు చూపిస్తున్నాడు, కానీ పాయింట్ అయితే ఇది ఇక్కడ ఉండాలా. ఇక్కడ ఉంటేనే మనం గమ్యం చేరుకుంటాం. ఇప్పుడు చెప్పండి, నేను నిజమైన ద్రాక్షవల్లిని అన్నాడు కదా, ఆయన ఎవరు? ఎవరు చెప్పండి? సాక్షాత్తు మన రక్షకుడైన యేసు ప్రభువే. నా తండ్రి వ్యవసాయకుడు అన్నాడు. ఆయన పరలోకమందున్న తండ్రి. ద్రాక్షవల్లి ఏమో యేసు ప్రభువు, వ్యవసాయకుడేమో పరమ తండ్రి. ఆ పరమ తండ్రి వ్యవసాయకుడు కదా, ఏం చేస్తున్నాడు? ఆయన వ్యవసాయం చేస్తున్నాడు. మరి నిజమైన ద్రాక్షవల్లి ఎవరు? నిజమైన ద్రాక్షవల్లి యేసయ్య. ఆయన మనకందరికీ శిరస్సు, అవునా కదా? సంగమునకు శిరస్సు నీవే, రాజనీకే స్తుతి స్తోత్రములు. సంగమునకు శిరస్సు నీవే, రాజనీకే స్తుతి స్తోత్రములు. ముఖ్యమైన మూలరాయివి కోట్ల కొలది శరణం శరణం. ముఖ్యమైన మూలరాయివి కోట్ల కొలది శరణం శరణం. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నిపుడు. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నిపుడు. సంగమునకు శిరస్సు ఎవరు చెప్పండి? పాట పాడాం కదా, చెప్పొచ్చు కదా. సంగమునకు శిరస్సు ఎవరు? యేసు ప్రభువు. శ్రీ యేసే మన శిరస్సయుండి మహాబలశూరుండు. శ్రీ యేసే మన శిరస్సయుండి మహాబలశూరుండు. సర్వము నీచెను తన హస్తముతో, ఎంతో దయగలవాడు. సర్వము నీచెను తన హస్తముతో, ఎంతో దయగలవాడు. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలుల
శిరస్సు. సంఘము అంటే దేవుని శరీరము. అర్థమైందా? శరీరానికి ఒక శిరస్సు ఉంటుంది. ఏంది? తల. ఈ తలకు అతుకబడినటువంటి శరీరం ఉంటుంది, కాళ్ళు చేతులు. అవునా కదా? ఈ తల, ఈ శిరస్సు ఏమో యేసు ప్రభువు, ఈ కింద భుజాలు కాళ్ళు చేతులంతా మనం. సంఘమునకు శిరస్సు ఎవరు? యేసు ప్రభువే. కనుక ఆయన నిజమైన ద్రాక్షావల్లి. ద్రాక్షావల్లికి ఏముంటాయి చెప్పండి? తీగలు ఉంటాయి. మనం ఎవరము కూడా నిజమైన ద్రాక్షావల్లి కాదు. మనం ఎవరము కూడా సంఘానికి శిరస్సు కాదు. సంఘానికి శిరస్సు నిజమైన ద్రాక్షావల్లి యేసు ప్రభువే. ఆ శిరస్సుకు శరీరం ఎట్లయితే అతుకబడి ఉంటుందో, ఆ ద్రాక్షావల్లికి ఎట్లయితే తీగలు ఉంటాయో, మనము ఆ తీగలము మాత్రమే. ద్రాక్షావళ్ళేమో క్రీస్తు, తీగలమేమో మనము. కాబట్టి ఈ కాళ్ళు చేతులు చక్కగా పని చేయాలంటే జాగ్రత్తగా వినండి. భుజాలు మొదలుకొని, ఈ మెడకాయ మొదలుకొని, మెడకాయ, భుజాలు, చేతులు, కాళ్ళు, ఇవి చక్కగా పని చేయాలంటే ఈ మెడకాయకి ఏముండాలి? ఈ తల అనేది ఉండాలి, శిరస్సు అనేది ఉండాలి. ఈ శిరస్సు అనేది ఇక్కడికి మట్టగా తీసేస్తే మరి ఇక్కడ ఈ మెడకాయ ఇంత మంచిగా ఉంది, భుజాలు, కాళ్ళు, చేతులు పనిచేస్తాయా? ఏమైపోతుంది? బాడీ చచ్చిపోతుంది. 4 రోజులు అట్లే పెట్టుకుంటే, అరే మావోని భుజాలు బాగున్నాయి, మెడలు మంచిగా బందవస్తున్నాయి, కాళ్ళు చేతులు బందవస్తున్నాయి అని ఇంట్లో పెట్టుకుంటే ఏమైపోతుంది? కంపు వాసన కొడుతుంది. తీసుకుపోయి మట్టిలో కలిపేదాకా మనసున పట్టదు. ఇక్కడ దాకా ఆ శిరస్సు ఎవరు చెప్పండి? యేసు ప్రభు. ఇక్కడ మెడకాయ నుండి కాళ్ళ వరకు ఎవరు? మనం, నువ్వు, నేను, మనం అందరం. ఆ శ్రీయేసే మన శిరస్సు. సంఘం ఆయన శరీరం. శిరస్సుకు ఈ మెడకాయ, ఈ బాడీ అతుక్కొని ఉంటే ఈ శిరస్సు నుండి నరాలు పనిచేస్తాయి. బుద్ధి, జ్ఞానము, నడవలసిన విధానం, ఈ శిరస్సు నుండి ఆజ్ఞలన్నీ జారీ అవుతాయి. బాడీ చాలా చక్కగా పనిచేస్తుంది. ఇప్పుడు అర్థమైంది మీకు ఈ పాఠం? అర్థమైంది కదా? ద్రాక్షావల్లి ఎవరు చెప్పండి? ద్రాక్షావల్లి ఎవరు? ద్రాక్షావల్లి యేసు ప్రభు వారు. మరి తీయలు ఎవరు? మనం. ఇప్పుడు ద్రాక్షావల్లికి తీగలు అంటుగట్టబడి ఉంటేనే ఇవి ఫలిస్తాయా? ద్రాక్షావల్లికి తీగలు వేరైతే ఫలిస్తాయా? ద్రాక్షావల్లికి తీగలు అతుక్కొని అంతు కట్టుకొని ఉంటేనే ఆ ద్రాక్ష వల్లిలోని సారమంతా ఈ తీగల్లోకి వస్తుంది. ఈ తీగలు చక్కని ద్రాక్ష పండ్లు కాస్తాయి. ఇది దేవుడు చేసే వ్యవసాయం. అందుకే చెప్పా, దేవుడు రైతు, దేవుడు వ్యవసాయకుడు. ఏం చేస్తున్నాడు? వ్యవసాయం చేస్తున్నాడు. ఆయన చేసే వ్యవసాయము మనకిక్కడ కనబడుతుంది. నిజమైనటువంటి ద్రాక్షావల్లి క్రీస్తు. ఆ క్రీస్తు మనకు శిరస్సు, సంఘానికి శిరస్సు ఆ క్రీస్తు. ఈ శిరస్సుకు శరీరం అతుక్కొని ఉంటేనే మనం పని చేసుకుంటాం, బాగుపడతాం, ప్రయోజనం పొందుకుంటాము. అలాగే నిజమైన ద్రాక్షావల్లి యేసు ప్రభువే. కానీ తీగలు మనం ఎప్పటికి కూడా ఈ నిజమైనటువంటి ద్రాక్షావల్లి అయినటువంటి క్రీస్తుకు అతుక్కొని మనం ఉండాలి. అయితేనే తీగలకు సారం వచ్చి తీగలు పచ్చగుంటాయి, పూత పెడతాయి, కాత కూడా కాస్తాయి, ఫలాలు కూడా వచ్చేస్తాయి. మరి ద్రాక్షావల్లికి తీగలే కట్ అయిపోయినాయి అనుకో, ద్రాక్షావల్లికి తీగలే కట్ అయిపోయినాయి అనుకో, ఏమైతే ఆ కట్ అయిన తీగలు 4-5 రోజులు, వారం రోజుల కల్లా మొత్తం ఎండిపోతాయి.
ఒక అగిపుల్ల గీసి ఆడ వాడేస్తే అవి కాలి బూడిదైపోతాయి. కనుక మనము ఆ క్రీస్తు అనే శిరస్సుకే అతుక్కొని ఉండాలి. ఆ ద్రాక్షవల్లికే మనం అతుక్కొని ఉండాలి. ప్రభువునందు ప్రియులారా, అల్లరి చేస్తే మంచిగా ఎత్తుకొని పోయి సమాధానించుకొని తీసుకురావాలి. ఇక్కడైనా సమాధానించాల. ఆయన కావాల్సినవి ఏంటో ఇస్తే ఆడుకుంటాడు. ఏం చెప్తున్నా చెప్పండి. యేసుప్రభువే సంఘానికి శిరస్సు కనుక ఆ శిరస్సుకు అత్తుకొని ఉంటేనే మనం ఫలిస్తాం. నిజమైన ద్రాక్షవల్లి యేసుప్రభువే. ద్రాక్షవల్లితో యేసుప్రభువు పోల్చుకున్నాడు. ఇప్పుడు ద్రాక్షవల్లికి తీగలు ఉంటే ఆ తీగలు ఎవరంటే మనము. ఇప్పుడు ద్రాక్షవల్లికి తీగలు నిలిచి ఉంటేనే ఫలిస్తాయి. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచనం, నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగ ద్రాక్షావల్లిలో నిలిచియుంటేనే గాని తనంతట తానే ఎలాగు ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును కుండబద్దలు కొట్టేసేట్టు చెప్పేశాడు యేసుప్రభు. నేను నిజమైన ద్రాక్షవల్లిని కనుక నా యందు మీరు నిలిచి ఉంటేనే మీ యందు కూడా నేను నిలిచి ఉంటాను. ఈ తీగ ఉన్నది కదా, ఈ తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తాను ఫలింపదు. దాని అర్థం ఏంటో తెలుసా? ఈ శిరస్సుకు, తలకాయకు, ఈ మెడ భాగము, ఈ శరీరం అతుక్కొని ఉంటేనే ఈ బాడీ అనేది పనిచేస్తుంది. ఈ శిరస్సు లేకుండా తనంతట తాను బాడీ పని చేయదు. చేస్తుందా? మీరు చెప్పండి, చేస్తుందా? ఈ తల శిరస్సు అనేది ఈ మెడకు అతుక్కొని ఉంది, కాళ్ళు చేతులు పనిచేస్తున్నాయి. మరి ఒకవేళ ఈ శిరస్సుకు ఈ బాడీ అనేది అతుక్కొని లేదనుకో, తనంతట తాను నడుస్తుందా? పనిచేస్తుందా? ఏం చేయదు. అట్లనే ద్రాక్షవల్లికి తీగలలాగా మనం అతుక్కొని ఉండాలి. కానీ ద్రాక్షవల్లి నుంచి తీగలు సపరేట్ అయినాయి అనుకో, ద్రాక్షవల్లి నుండి తీగలు సపరేట్ అయిపోయినాయి అనుకో, తనంతట తాను ఆ తీగలు పని చేయవు, ఎండిపోతాయి, ఫలింపవు. అందుకు యేసు ప్రభువు చెప్పిన మాట, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. యేసు ప్రభువు వారికి వేరుగా ఉండి మనమేమి చేయలేము. యేసుక్రీస్తు ప్రభువు వారికి వేరుగా ఉండి మనం ఏం చేయలేమంటే అర్థం ఏంటి? యేసు ప్రభువే మనందరికీ శిరస్సు. ఆ శిరస్సుకు అత్తుకొని మనం ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం, సాధించగలుగుతాం. యేసు ప్రభువే నిజమైన ద్రాక్షవల్లి. ఆ నిజమైన ద్రాక్షవల్లికి తీగలం మనం. ఈ తీగలు ఆ ద్రాక్షవల్లికి అతుక్కొని ఉంటేనే ఫలిస్తాయి, కానీ తనంతట తాము ఈ తీగలు ఫలించవు. అందుకు చెప్పాడు యేసు ప్రభువు వారు, నాకు వేరుగా ఉండి మీరేమీ చెయ్యలేరు. నా యందు మీరు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉందును. నాకు వేరుగా ఉండి మీరేం చేయలేరు అన్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోమన్నాడు దేవుడు. కొంతమంది అనాలోచితంగా ఆగమాగం చదువుతారు. ఒకడు అట్లే బైబిల్ చదివి ద్రాక్షావల్లిని నేను, ఈగలు మీరు అని చదివాడు. అంటే దృష్టి లేదు సరిగ్గా. ఈగలు అనేటివి వీనికి ఎక్కువ పరిచయం లేవు, కానీ ఇంట్లో ఈగలు ఎప్పటికీ ఉంటాయి కదా.
కాబట్టి ఈగలు అనేది వీరికి బాగా తెలుసు. ఇక మరి ఇంకా ఏముంటుందని చెప్పి ద్రాక్షావల్లిని నేను, ఈగలు మీరు. యేసుప్రభు ద్రాక్షావల్లి అట, మనం అందరం ఈగలమట. అంటే ఈగలమా తీగలమా? ఈగలం కాదు, మనం అందరం తీగలమే. యేసుప్రభు చెబుతున్నమాట, ద్రాక్షవల్లినేమో నేను, తీగలేమో మీరు. నేను ఒక తీగ, నువ్వు ఒక తీగ, మనం అందరం ఒక్కొక్కరము ఒక్కొక్క తీగ. మరి ఆ యేసుప్రభు అంటాడు, నా యందు మీరు నిలిచి ఉండండి, మీ యందు నేను నిలిచి ఉంటాను. అలా కాకుండా నాకు వేరుగా ఉంటే మీరేమి చెయ్యలేరు, ఏది కాదు మీతో అన్నాడు ఆయన. మరి యేసుక్రీస్తు ప్రభువులో నిలిచి ఉండడం అంటే అర్థం ఏంటి? ఆయన మన యందు నిలిచి ఉండడం అంటే అర్థం ఏంటి? ప్రభునందు ప్రియులారా, దాని అర్థం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువును మనకు నివాస స్థలముగా మనం చేసుకోవాలి. మీకు నివాస స్థలం అంటే తెలుసా? నివాస స్థలం అంటే ఈ బిల్డింగు, ఇందులో నివసిస్తున్న కుటుంబ సభ్యులకు నివాస స్థలమా కాదా? ఏమంటారు దీన్ని? నివాస స్థలము. నివాస స్థలము అంటే కింద ఫ్లోరింగ్ ఉండాలని వద్దా? జిగట ఊబి ఉంటే అటే పోమా? నివాస స్థలం అంటే కింద ఫ్లోరింగ్ ఉండాలి, కింద ఫ్లోరింగ్ ఉండాలి, పైన పైకప్పు ఉండాలి, వెనక పక్క గోడ ఉండాలి, ముందు పక్క గోడ ఉండాలి, ఇటుపక్క గోడ ఉండాలి, ఇటుపక్క గోడ ఉండాలి. అప్పుడు ఎండకు వానకు చలికి ఇది మనకు నివాస స్థలం. అట్లనే యేసుక్రీస్తు ప్రభువును కూడా మనకు నివాస స్థలముగా చేసుకోవాలన్నాడు. 90వ కీర్తన మీరు చూడండి. కీర్తనల గ్రంథము 90వ కీర్తన. ఆ 91 కీర్తనల గ్రంథము 91వ కీర్తన 9వ వచనం. 91:9 యెహోవా నీవే నా ఆశ్రయమని, నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. ఏ దేవున్నట? మహోన్నతుడైన దేవుణ్ణి నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. గనుక నీకు అపాయమేమి రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీకు అపాయమేమియూ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. 7వ వచనం, నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు వస్తాయి, ప్రమాదాలు వస్తాయి, మన పక్కకే 1000 మంది చచ్చిపోతారు. అర్థమైందా? మరి మన పక్కకే 10,000 మంది చచ్చిపోతారు. ఓ పక్కకు 1000 మంది చచ్చిపోతారు, ఇక్కడ 10,000 మంది చచ్చిపోతారు. మనకైతే అపాయం రాదట. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులు నీ గుడారం సమీపించదు. ఎందుకంటున్నా? ఎందుకు? ఈ మహోన్నతుడైన దేవుడు ఉన్నాడు కదా, ఆ మహోన్నతుడైన దేవుణ్ణట మనం ఏం చేసుకోవాలి? నివాస స్థలముగా చేసుకోవాలి. ఇంతకు ఆ మహోన్నతుడైన దేవుడు అంటే ఎవరు? 91వ కీర్తన 1వ వచనంలో 2 వ్యక్తులు మనకు కనబడుతున్నారు. మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఎందరున్నారు? ఆ 1వ వచనంలో ఎంతమంది వ్యక్తులు ఉన్నారు? 2 ఉన్నారా లేరా? ఒక ఆయన మహోన్నతుడు, ఇంకొక ఆయన సర్వశక్తిమంతుడు. అర్థమైందా? ఒక ఆయన మహోన్నతుడు, ఇంకొక ఆయన సర్వశక్తిమంతుడు. అంటే ఎవరు చెప్పండి? తండ్రి అయిన దేవుడు. మరి మహోన్నతుడు అంటే దేవుడు కన్నా దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు మహోన్నతుడు. సర్వశక్తుడేమో పరమ తండ్రి, మహోన్నతుడేమో ఆ పరమ తండ్రి కన్నటువంటి అద్వితీయ జనితైక కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు వారు మహోన్నతుడు. ఇప్పుడు ఎవరిని మనకు నివాస స్థలముగా చేసుకోవాలి?
మహోన్నతుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువును మనము నివాస స్థలముగా చేసుకుంటే మనకు అపాయము రాదు, ఏ తెగులు మన గుడారమును సమీపించదు. ఇప్పుడు మహోన్నతుడైనటువంటి దేవుడైన యేసు ప్రభువును నివాస స్థలముగా చేసుకోవాలంటే, ఇంతకుముందు నివాస స్థలం అంటే చెప్పాను కదా, మన కింద కూడా ఎవరు ఉండాలి? యేసు ప్రభువే ఉండాలి, ఫ్లోరింగ్ లాగా. మన పైన ఎవరు ఉండాలి? యేసు ప్రభువే ఉండాలి, ఆర్సీసీ లాగా. వెనక పక్క గోడలాగా ఎవరు ఉండాలి మనకు? యేసు ప్రభువే. ముందు పక్క గోడలాగా ఎవరు ఉండాలి మనకు? యేసు ప్రభువే. ఇటుపక్క గోడ ఎవరై ఉండాలి మనకు? యేసు ప్రభువే. ఇటుపక్క గోడ ఎవరై ఉండాలి మనకు? యేసు ప్రభువే. అప్పుడు యేసు ప్రభువు మనకి ఏమవుతాడు? నివాస స్థలం అవుతాడు. నా యందు నిలిచి ఉండు అన్నాడు కదా, దాని అర్థం అది. యేసు ప్రభువులో నిలిచి ఉండడం అంటే అర్థం ఏంటి? యేసు ప్రభువునే మనకు నివాస స్థలంగా మనం చేసుకోవాలి. తర్వాత ఇంకొక మాట అన్నాడు, మీ యందును నేను నిలిచి ఉందును అన్నాడు. మీ యందు నేను నిలిచి ఉందును. మరి ఈ మాటకు అర్థం ఏంటి? నా యందు మీరు నిలిచి ఉండు అన్నాడు కాబట్టి యేసు ప్రభువునే మనకు నివాస స్థలముగా మనం చేసుకున్నాం. కాబట్టి మనం యేసు లోపల నిలిచి ఉన్నామా లేదా? నిలిచి ఉన్నాం. మరి యేసు ప్రభు అన్నాడు, మీ యందు నేనును నిలిచి ఉందును అన్నాడు. మరి యేసు ప్రభువు మనలో నిలిచి ఉండాలంటే ఏం చేయాలా? ఆ యేసు ప్రభువు వారు మనలో నిలిచి ఉండడానికి ఒక మందిరములాగా, ఒక దేవాలయంలాగా, ఒక ఇల్లులాగా మనలను మనమే కట్టుకోవాలి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం, దేవునిలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. ఆయనలో అన్నాడు కదా, 2:22 ఏమన్నాడు? ఆయనలో అన్నాడు. తర్వాత మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. ఇక్కడ ఆయనలో అంటే యేసుక్రీస్తు ప్రభువులో. యేసుక్రీస్తు ప్రభువులో మీరు కూడా ఆత్మమూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు. ఇప్పుడు యేసుక్రీస్తు ఎవరంటే మహోన్నతుడు కదా, ఆయనను మనకు నివాస స్థలంగా చేసుకున్నాం. ఇప్పుడు పైన ఆయన ఉన్నాడు, కింద ఆయన ఉన్నాడు, గోడలుగా కూడా ఆయన్నే ఉన్నాడు. ఆయన లోపల మనం నిలిచి ఉన్నాం. నిలిచి ఉన్న మనం ఏం చేయాలి? ఆయనలో ఉండే ఏం చేయాలా? ఆ పరమ తండ్రి అయిన దేవుడు ఉన్నాడు కదా, ఆయన నివసించే దేవాలయంగా మనల్ని మనం కట్టుకోవాలి, మనల్ని మనం నిర్మాణం చేసుకోవాలి. అది ఇక్కడ దేవుడు చెబుతున్న పారమార్థిక సత్యం. నా యందు నిలిచి ఉండు అన్నాడు కదా, యేసు ప్రభువునే మనకు నివాస స్థలముగా చేసుకున్నాము. ఆ యేసులో నిలిచి ఉండి ఆ దేవుడు మనలో నివసించడానికి ఒక దేవాలయముగా, ఒక మందిరంలాగా, ఒక ఇల్లులాగా మనల్ని మనమే కట్టుకోవాలి. అప్పుడు మనం ఏదైనా చేయగలుగుతాం. ఆ మాట చెబుతున్నాడు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ప్రభువునందు ప్రియులారా, అప్పుడు ఉంటుంది మనకు సంతోషము, ఆనందము, పట్టశక్యము కాని మహిమాయుక్తమైనటువంటి సంతోషం. యేసునందు మనము నిలిచి ఉండి యేసులో ఉంటూనే దేవుడు నివసించే ఆలయంగా మనల్ని మనం కట్టుకుంటాం చూడు. అప్పుడు మనం గొప్ప అనుభవాన్ని మనం చూడగలుగుతాం. నాలో నీ ఉండుటే, నీలో నేనుండుటే నా ఆత్మీయానుభవమే, పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందేదా. నాలో నీ ఉండుటే, నీలో నేనుండుటే నా ఆత్మీయ అనుభవమే, పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణ
ధన్యత చెందేదా. ఆ నా భాగ్యము, ఓ నా ధన్యత, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆ నా ధన్యత, ఓ నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందున, యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందున, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీలో నేనుండుటే, నాలో నీవుండుటే నా ఆత్మీయ అనుభవం. ఉందా అనుభవం? ఇది ఆధ్యాత్మిక జీవితంలో కొనసాగుతున్నాం కదా, ఈ అనుభవం ఉన్నదా అని అడుగుతున్నా. నీలో నేనుండుటే, నాలో నీవుండుటే నా ఆత్మీయ అనుభవము. పరిశుద్ధాత్మ అభిషేకంతో నేను పరిపూర్ణత చెందుతాను. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యం. ఏమని వివరించును? ఈ అనుభవం ఉండాలి క్రైస్తవునికి, లేకపోతే శుద్ధ దండగా. యేసు మతం పట్టుకుంటే ఏం లాభం? అసలు యేసు మతమే కాదు కదా. యేసు మతంలో ఉంటే ఏమి లాభము లేదు. నేను కూడా యేసు మతంలో లేను, నేను యేసులో ఉన్నాను. యేసు మతంలో ఉండమని బైబిల్ చెప్తలేదు, యేసులో నిలిచి ఉండమని చెబుతున్నాను. ప్రభునందు ప్రియులారా, ఐ వాంట్ జీసస్, కానీ ఐ వాంట్ రిలీజియన్. మతం అనేది మతం కావాలా, క్రీస్తు కావాలా అంటే నాకు క్రీస్తే కావాలి. యేసు మతం కావాలన్నా యేసుక్రీస్తు కావాలంటే యేసు మతం నాకు అవసరమే లేదు. అసలు మతాలు ఎన్నో ఉన్నాయి భూమి మీద. హైందవ మతం ఉన్నది, సిక్కు మతం ఉన్నది, జైన మతం ఉన్నది, ఇస్లాం మతం ఉన్నది. ఈ మతాలన్నీ కూడా మంచినే ప్రబోధిస్తాయి. కానీ ఒక మనిషిని మంచి మనిషిగా తీర్చిదిద్దే మతం ఏది లేదు. కానీ ఒక మనిషిని, మనిషిగా పుట్టినవాడిని ఒక మంచి మనిషిగా తీర్చిదిద్దేవాడు ఒకడే ఒకడు ఉన్నాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. కొంతమంది అడుగుతారు నన్ను కూడా, నువ్వు యేసు మతంలో ఉన్నావా అంటే నేను లేను, నేనెందుకు, నాకు యేసు మతమే అవసరం లేదంటే వాళ్ళు పరిచయం అవుతారు. ఇట్లా అంటున్నావండి. మరి నువ్వు యేసుప్రభు వాక్యాలు పెడతావు కదా అంటే మరి యేసుప్రభు నాకు కావాలి. యేసుప్రభు అన్నాడు నాయందు నిలిచి ఉండుడి అన్నాడు, కానీ నేను స్థాపించిన మతంలో మీరు నిలిచి ఉండడి అని అనలేదు. అసలు యేసు మతమే కాదు, యేసు ఒక వ్యక్తి. ఆ వ్యక్తి లోపల మనం నిలిచి ఉండడం అనేది భక్తి జీవితం. మేము కూడా యేసు మతం పట్టుకున్నాం, యేసు మతంలో మేము కూడా ఉన్నాం. మేము కూడా క్రిస్మస్ పండుగ చేస్తాం, కొత్త బట్టలు తొడుక్కుంటాం. మీకైతే 10-12 పండుగలు, మాకు ఒకటే పండుగ క్రిస్మస్ పండుగ. ఇంకా వాళ్ళు రోడ్డు మీదకి రాలే. అటువంటి యాటిట్యూడ్ ఉన్నోళ్ళు ఇంకా రోడ్డు మీదకి ఇంకా రాలే. ఎన్నో మతాలు ఉన్నాయి, వాళ్ళ మతాచారాలు ఉన్నాయి, అందులో పండుగలు ఉన్నాయి. ఆ ఆచారాలను ఆచరిస్తూ వాళ్ళు పండుగలు చేసుకుంటారు. అట్లనే యేసు మతం కూడా ఉంది. ఎన్నడు గుడికి రానోడు కూడా క్రిస్మస్ నాడు ఇంటి మీద స్టార్ కడతాడు, లైట్ ఎత్తాడు. ఎన్నడు గుడికి రానోడు కూడా
ఆ రోజు కొత్త బట్టలు తప్పకుండా తొడుక్కుంటాడు. ఎన్నడూ గుడికి రానోడు క్రిస్మస్ నాడు ఖచ్చితంగా వస్తాడు. ప్రభునందు ప్రియులారా, సంవత్సరం అంతా మోకరించి ప్రార్థన చేసింది లేదు, ఒక్కనాడు ఒక అధ్యాయం బైబిల్ తెరిచి చదివింది లేదు, ఏం లేదు. క్రిస్మస్ నాడు మాత్రం కొత్త బట్టలు, ఇంటి మీద స్టారు, ఇంట్లో క్రిస్మస్ ట్రీ, తర్వాత క్రిస్మస్ పండుగ. పని కట్టుకొని వీళ్ళు ఎవరు చేస్తారు తెలుసా? మతంలో ఉన్నోళ్ళు ఇవన్నీ చేస్తారు. ఎందుకంటే ఇట్లా చేయాలని. అసలు క్రీస్తులో నిలిచి ఉన్నోనికి సంవత్సరానికి ఒకనాడు పండుగ కానీ ప్రతి ఆదివారం పండుగే, ప్రతిరోజు కూడా పండుగే. నాకు క్రిస్మస్ 25 డిసెంబర్ నాకేం పెద్ద ఎఫెక్ట్ అనేది నాకు అనిపించదు. ఆదివారం ఉందా, ఇప్పుడు నాకు ఎట్లున్నదో డిసెంబర్ 25 నాడు సేమ్ ఇట్లనే ఉంటుంది. జర్రంతా ఈంచు మందం కూడా నాకు అబ్బా ఇలా క్రిస్మస్ పండుగ అని అది అసలే ఉండదు. ఒకప్పుడు నాకు కూడా ఉండింది క్రిస్మస్ అంటే అబ్బా కొత్త బట్టల పండుగ. కానీ బైబిల్లో దేవుని వాక్యాన్ని నేర్చుకొని, వాక్యాన్ని జీర్ణించుకొని క్రీస్తులో నిలిచి ఉన్నప్పుడు అర్థమైంది అనుభవం. యేసుక్రీస్తు ప్రభువులో నిలిచి ఉండేవానికి అర్థమైందా? యేసుక్రీస్తులో నిలిచి ఉండేవారికి ప్రతిరోజు క్రిస్మస్ పండుగ. యేసుక్రీస్తులో నిలిచి ఉండకపోతే డిసెంబర్ 25 కూడా క్రిస్మస్ పండుగ కాదు. ప్రభునందు ప్రియులారా, నీలో నేనుండుటే, నాలో నీవుండుటే నా ఆత్మీయ అనుభవం. ప్రభునందు ప్రియులారా, పాడితే వస్తుందా ఈ అనుభవం? స్వామి, ఈ చరణం పాడితే వస్తుందా మనకు? రాదు. పాడితే డోలకు మంచిగా కొడతాడు, స్వరం మంచిగా ఉంది కనుక కమ్మగా అనిపిస్తుంది చెవులకు పాట కమ్మగా అనిపిస్తుంది, కానీ జీవితంలో అనుభవం ఉండదు. నువ్వు క్రీస్తు యేసులో నిలిచి ఉన్న నీవు దేవుడు నివసించే ఆలయంగా నిన్ను నువ్వు కట్టుకున్నప్పుడు ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యం, ఏమని వివరించడానికి నా నాలుక చాలదన్న అనుభవం నీలో ఉంటుంది. పాడితే రాదు, దేవభక్తి సాధన చేస్తే వస్తుంది. నాలో నీవు, నీలో నేను కలిసి ఉందామయ్యా అంటాం. కలిసి ఉందామని చెప్పి మనం మోకరించి ప్రార్థన చేయమైతిమి, కలిసి ఉందామని చెప్పి బైబిలే చదవమైతిమి, కలిసి ఉందామని చెప్పి ఆదివారం గుడికే రామైతిమి, కలిసి ఉందామని చెప్పి సమాజ కూటాలకే, సహవాస కూటాలకే మనము రామైతిమి. ఎలా మనము ఫలిస్తాం చెప్పండి? ద్రాక్షవల్లిని నేను అన్నాడు, తీగలు మీరు అన్నాడు, సంఘానికి శిరస్సు నేనన్నాడు, ఆ సంఘము శరీరం మీరన్నాడు. మనం అతుక్కొని ఉంటే కదా ఫలించేది, నడిచేది, మనం విజయాలు సాధించేది. ప్రతిరోజు మోకరించి ప్రార్థన చేసుకోరు, ప్రతిరోజు బైబిల్ చదువుకోరు, క్రమం తప్పకుండా నిష్ఠతో ఆదివారం గుడికి రారు. ఒక ఆదివారం గుడికి పోకపోతే నా పానలు పోయినట్టు, నేను ఉండేందుకు అనుకునే తత్వం ఉన్నదా? ఒక్క పూట దేవునికి ప్రార్థన చెయ్యకపోతే నేను బతికుండి ఎందుకు అనుకున్నాడు దానియేలు, అవునా కాదా? రాజు శిలాశాసనం చేశాడు, ఒక నెల రోజుల దాకా నా రాజ్యంలో ఎవడు కూడా ఏ దేవునికి ఏ మానవునికి మనవి చేయొద్దు, చేస్తే వాడు సింహాలకు ఆహారంగా వేయబడతాడు. ఇది చాటింపు అయిపోయింది. దానియేలేమో ప్రతిరోజు 3 సార్లు మోకరించి దేవునికి ప్రార్థన చేసేవాడు. మరి టైం అయింది, ఇప్పుడు కిటికీ తలుపులు తెరిచాడు, మోకరించి ప్రార్థన చేయడానికి పూనుకున్నాడు. దానియేలు ఏమనుకున్నాడంటే, ఇప్పుడు నేను మోకరించి ప్రార్థన చేస్తుండగా వాళ్ళు నన్ను తప్పకుండా పట్టుకుంటారు, పట్టుకొని సింహాలకు వేసేస్తారు. సింహాలు ఉంచుతాయా? భోజనం చేస్తాయి. ఇప్పుడు నేను మోకరించి దేవునికి ప్రార్థన చేయకపోతే బతికిపోతా, కానీ మోకరించి ప్రార్థన చేస్తే చచ్చిపోతా. ఏం చేయాలి ఇప్పుడు? 2 ఆప్షన్స్ ఉన్నాయి. మోకరించి ప్రార్థన చేయకపోతే బతికిపోతాడు, మోకరించి ప్రార్థన చేస్తే చచ్చిపోతాడు. శాసనం అట్లున్నది, రాజు శాసనం.
దానియేలు ఏమి డిసైడ్ అయ్యాడో తెలుసా మీకు? ఒక పూట మోకరించి దేవునికి ప్రార్థన చేయకుండా బతికి ఉండడం కంటే ఈ ఒక్కసారి దేవునికి ప్రార్థన చేసి నేను చచ్చిపోవడమే మేలనుకున్నాడు. భక్తుడు అంటే అట్లా ఉంటాడు. కానీ బైబిల్ అక్క మీద పెట్టి నెల రోజుల దాకా కూడా దేనోడు ఎలా భక్తుడు అవుతాడు? నెల రోజులు అయిపోతుంది, ఒక్కనాడు మోకరించి ప్రార్థన చేయనోడు భక్తుడు ఎలాగవుతాడు? రొట్టె విరుచుట కార్యక్రమం అమోఘమైనది, అందులో పాల్గొనకపోతే ఎట్లా? సమాజ కూటాల్లో పాల్గొనకపోతే ఎట్లా? ఆయన ద్రాక్షవల్లి తీగలు ఎట్లా అవుతారు? ఆయన శిరస్సు అయితే శరీరం ఎట్లా అవుతారు? నువ్వు అత్తుకుంటేనే కదా. నువ్వు అత్తుకోవాలంటే మోకరించి ప్రతిరోజు ప్రార్థన చేయాలి, ప్రతిరోజు బైబిల్ చదవాలి, ప్రతి ఆదివారం తప్పకుండా రావాలి, అమావాస ప్రార్థనకు రావాలి, ఉపవాస ప్రార్థనకు రావాలి, గృహ కూడికలకు రావాలి, బైబిల్ స్టడీకి రావాలి. ఏర్పాటు చేయబడిన ప్రతి సమాజ కూటానికి, సహవాస కూటానికి రావాలి. అదే అతుక్కొని ఉండుట, అదే తీగలు ద్రాక్షవల్లితో ఉండుట. అలా లేకుండా ఆయనకు వేరుగా ఉండి మనం ఏమన్నా చేస్తామా? యేసుప్రభు చెప్పిన తర్వాత మాట అది నెరవేరకుండా ఉంటుందా? నాకు వేరుగా ఉండి మీరేమీ చాలా సానిగా చెప్పిండు. ఇంకా ఏసయ్య మంచి దేవుడు, ఆయన ఉత్తమమైన దేవుడు కనుక నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. కానీ కొంతమంది మనుషులు ఏం చేయలేరు అన్నారు. వాళ్ళు కోపం వచ్చి ఏమంటారు? అరే నన్ను కాదని నువ్వేమి చేయలేవు, బేకింగే అంటాడు. యేసయ్య మంచి దేవుడు కనుక నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరంటే ఆ మాటలో అది కూడా ఉన్నది. మీరు అర్థం చేసుకోవాలి. యేసయ్యకు వేరుగా ఉండి మనం ఏ గడ్డి కూడా మనం ఏ పత్తిలో కానీ ఏ వరిలో కానీ ఏ గడ్డి బీకలేవు. అవునా కదా? మీకు అర్థం కావడానికి చెప్తున్నా. కాబట్టి ఎట్లుండాలి మనం? ద్రాక్షవల్లి ఆయన కాబట్టి తీయలుగా మనం ఉండాలి. శిరస్సు ఆయన కాబట్టి అతుక్కొని ఉండాలి. మనము పండగ క్రైస్తవులం ఎప్పుడు కావద్దు, మతంలో మనం ఎప్పుడు ఉండొద్దు, కానీ క్రీస్తులో ఎల్లప్పుడు మనం నిలిచి ఉండాలి. కలిసి ఉందామయ్యా అని పాట పాడతాం. అవునా? నాలో నీవు నీలో నేను కలిసి ఉందామయ్యా యేసయ్యా. కానీ నేను ప్రార్థన చేయనయ్యా, బైబిల్ చదవనయ్యా, ఆదివారం క్రమం తప్పకుండా నిష్ఠతో రానయ్యా, సమాజ కూటాలకు నేను ఎప్పుడో ఒకసారి వస్తానయ్యా. అయినా సరే మనం కలిసి ఉందామంటే ఎవడరా నువ్వు? ఎవడు నువ్వు? తలకాయ ఖరాబ్ అయినట్టున్నది ఇది. ఇసుంటంతో నేను ఎట్లా కలిసి ఉంటారా? ఏడాదికి ఒకసారి ఎప్పుడో ఒకసారి వస్తావు నువ్వు. ఉంటాడా ఆయన? ప్రభునందు ప్రియులారా, కలిసి ఉండాలయ్యా అంటే యేసులో మనము, మనలో యేసు. మనం ఎట్లా ఉండాలి? అప్పుడు నువ్వు ఏదన్నా చేయి, నీకు సక్సెస్ అవుతుంది, నువ్వు విజయం సాధిస్తావు, నువ్వు అనుకున్నది చేయగలుగుతావు. ఎందుకంటే నువ్వు ద్రాక్షవల్లికి అంటుగడ్డబడ్డ తీగవు, నువ్వు క్రీస్తు శిరస్సుకు అంటి గట్టబడేటువంటి దేహము. నువ్వు ఏది చేసినా నీకు విజయం వరిస్తుంది. యేసు నిన్ను చూడాలని, యేసు వలె ఉండాలని నా ఆశయ్యా. యేసు నిన్ను చూడాలని, యేసు వలె ఉండాలని నా ఆశయ్యా. నన్ను యేసు వలె మార్చుటకు పంపబడిన వాడా, నన్ను యేసు వలె మార్చుటకు పంపబడిన వాడా, నాలో నీవు నీలో నేను, నాలో నీవు నీలో నేను కలిసి ఉండాలయ్యా. పరిశుద్ధాత్ముడా యేసు పంపిన వాడ నీవేగా
ఆశయ్యా నీతోనే ఉండాలని, నీతో ఏకం అవ్వాలని నా ఆశయ్యా. నాతో సదాకాలముండుటకు పంపబడిన వాడా, ఇప్పుడే దిగి రమ్మయ్యా. నాతో సదాకాలముండుటకు పంపబడిన వాడా, ఇప్పుడే దిగి రమ్మయ్యా. నాలో నీవు, నీలో నేను, నాలో నీవు, నీలో నేను కలిసి ఉండాలయ్యా. పరిశుద్ధ ఆత్ముడా యేసు పంపిన వాడవు నీవేగా. పరిశుద్ధ ఆత్ముడా. ఏమని పాడుకున్నాం మనం అందరం? నీలో నేను, నాలో నీవు, మనమిద్దరం ఎప్పుడు కలిసి ఉండాలి. నీతోనే నేను ఉండాలి, నీతో నేను ఏకం, నీలో నేను, నాలో నీవు కలిసి ఉండాలయ్యా అని అందరు వాడిరా? ఎవరైనా పాడకుండా ఉన్నారా? అందరికీ నిజంగా ఇష్టం ఉందా యేసయ్యతో కలిసి ఉండాలి? తప్పకుండా మీకు సాధ్యమవుతుంది. నేను చెప్పినట్టు చేయండి అంతే. యేసుతో నీవు, నీతో యేసు ఎల్లప్పుడూ విడదీయరాని బంధంగా కలిసి ఉండాలంటే ఎన్ని పనులున్నా, ఎంత బిజీ ఉన్నా రోజు మోకరించి ప్రార్థన అయితే చేసుకోవాలి. 5 నిమిషాలు చేస్తావా, 10 చేస్తావా, 15 చేస్తావా, అది నీ సమయం అది. కానీ మోకరించకుండా ప్రార్థన చేయకుండా ఒకరోజు గడిచిపోవద్దు. అలాగే ఒకవేళ నీకు చదువు వస్తే ఒక అధ్యాయం అయినా ప్రతిరోజు నువ్వు చదువుకోవాలి. ఎంత బిజీలో ఉన్నా నీ ఇంట్లో చదువు వచ్చిన మనవలో మనవరాళ్ళు ఉంటే వాళ్ళతో ఒక అధ్యాయం నువ్వు చదివించుకోవాలి. ఎందుకంటే చదువు రాదు కదా. ఆదివారం వచ్చిందంటే అది ప్రపంచంలోనే మనకు గొప్ప పండగ. నా యేసుప్రభు లేచిన దినమని ఎన్నెన్న పనులు ఉండని గోడ కొట్టాల, వాటిని వెనకకు త్రోసేసి మనము ఆదివారం ప్రభురాత్రి భోజన సంస్కారంలో తప్పకుండా మనం పాల్గొనాలి. వారం మధ్యలో సమాజ కూటాలు ఉంటాయి కదా, ఆ సమాజ కూటాలకు తప్పకుండా నిష్ఠతో హాజరు కావాలి. సింపుల్గా ఈ పనులు మీరు చేయగలిగితే మీరు యేసుతో ఉంటారు, యేసు మీతో ఉంటారు. అద్భుత రీతిగా ఆధ్యాత్మిక జీవితం కొనసాగుతుంది. ఏం చెప్పాను నేను? ప్రతిరోజు ప్రార్థన చేసుకోవడం మర్చిపోవద్దు, బైబిల్ చదువుకోవడం మర్చిపోవద్దు, ప్రతి ఆదివారము ప్రభురాత్రి భోజన సంస్కారంలో పాల్గొనడము మర్చిపోవద్దు. సంఘంలో ఏర్పాటు చేయబడిన ప్రతి సమాజ కూటానికి మనం హాజరు కావాలి. ఇది పెద్ద కష్టమా అని అడుగుతున్నాను నేను. 2 క్వింటాలు 1 క్వింటాల్ బరువెత్తుకున్నట్ట? అంత బరువేం కాదు కదా. మంచిగా దేవుడు సజీవులుగా ఉంచాడు, నడుచుకుంటూ ప్రార్థన కోరికకి వస్తే సరిపోతుంది కదా. నువ్వు చెప్పిన చాలా కష్టం సార్ అంటే వాళ్ళు ఉన్నారా ఎవరైనా? మోకరించి 5-10 నిమిషాలు దేవుడికి ప్రార్థన చేయడం కష్టమా? 24 గంటల సమయంలో ఒక అధ్యాయం బైబిల్లో చదువుకోవడం కష్టమా? ఆదివారం వచ్చి యేసయ్య శరీరం యేసయ్య రక్తం భుజించి పాలన చేయడం కష్టమా? సమాజ కూటాలకు మనం వచ్చి కూర్చొని దేవుడు చేసే ఉపదేశం నేర్చుకోవడం కష్టమా? ఇవేవి కష్టం కాదు. కానీ కొంతమంది సరి అయినటువంటి సత్య మార్గం తెలియక కష్టమైన చేస్తున్నారు ఇష్టంతో. ఇప్పుడు అయ్యప్ప స్వామి భక్తులు మాలలు వేసుకున్నారు, నల్లటి బట్టలు వాళ్ళు తొడుక్కుంటారు, తెలుసా మీకు? మబ్బుల చలికాలంలో 4 గంటలకి లేవాలి వాళ్ళు. వేడి నీళ్ళతోటి కాదు, చల్లటి నీళ్ళతో స్నానం చేయాలి. ముడుపులు కట్టుకొని స్వామి శరణం అయ్యప్ప శరణం అని కాళ్ళకు చెప్పులు లేకుండా
కష్టమా కాదా మీరు చెప్పండి? కష్టమా కాదా? ప్రభునందు ప్రియులారా, కేరళ రాష్ట్రంలో సింగమలై దేవుడు ఉంటాడు. వాళ్ళకు ఆయన రథాన్ని సంవత్సరానికి ఒకసారి లాగుతారు. పగ్గాలు తాళ్ళు పట్టి గుంజుడు కాదు, దానికి ఉన్న తాళ్లకు పెద్ద పెద్ద చేపలు బట్టి గాలాలు ఉంటాయి కదా, ఆ గాలాల్లాగా ఉంటాయి. ఒకరు ఇటు చెంపకు పెట్టుకుంటారు, ఒకరు వీపుకు పెట్టుకుంటారు, ఒక చేయికి పెట్టుకుంటారు. అన్నీ పెట్టుకొని ఆ రథాన్ని లాగుతారు. ఈ చర్మం అంతా జీడి రక్తం అంతా వస్తుంది. కష్టం కాదా? కష్టమా కాదా చెప్పండి? హైదరాబాదులో ముస్లింలు వాళ్ళ మతాచారం ప్రకారం ఈ సన్నటి రీల్ దారాలు ఉంటాయి కదా, దారాలకు కొత్త బ్లేడ్లు ఉంటాయా, ఆ బ్లేడ్లు అవిటి కట్టుకొని ఇట్లా 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 కొట్టుకుంటారు. అవి ఎక్కడన్నా దిగుతాయి. ఈడ ఈడ మొత్తం పెయ్యంతా రక్తం అయితే అన్ని కాట్లే. కష్టం కదా? హనుమంతుని భక్తులు హనుమాన్ మాలేస్తారు. 20 రోజులు 40 రోజులు కాళ్ళకి చెప్పులు తొడుక్కుంటారా? వాళ్ళ బట్టలు వాళ్ళే ఉంచుకొని తోడుకుంటారు. వాళ్ళ అన్నం వాళ్ళే వండుకొని ఉంటారు. ఎవరైనా ఊళ్ళో చచ్చిపోతే వాళ్ళు ఎక్కడన్నా పోవాలి, తిప్పాలి కదా. ఇవన్నీ తిప్పాలనా? ఇప్పుడు నేను చెప్పినవి తిప్పాలనా? మీరే చెప్పాలి. అవి చాలా తిప్పాలి కాదు. ఏసే మనల్ని తిప్పలు పెట్టే దేవుడు కాదు, మంచి దేవుడు. ఆయన మోకరించి అయ్యా అని మనం ప్రార్థన చేస్తే వింటాడు. బైబిల్ చదివితే మనతో మాట్లాడతాడు. ఆదివారం ఆయన శరీరాన్ని మనకు నిజమైన ఆహారంగా ఇస్తాడు. ఆయన రక్తాన్ని నిజమైన పానంగా మనకి ఇస్తాడు. సమాజ కూటాల్లో మనం నేర్చుకోవలసిన ఉపదేశం చేస్తాడు. ఎంత అలక ఉన్నది మన పని భక్తి. అయినా సరే ఇవన్నీ చేస్తున్నామని అంటే నిన్న మొన్న నమ్ముకున్నామా యేసుప్రభును? వారం రోజులైందా? యేసుప్రభుని నమ్ముకొని వారమే అయిందా? ఏళ్ళు అవుతుంది. అయినా మనం ఇంకా దారికి రాలేకపోతున్నాం. దేవుడు ఈరోజు మాట్లాడాడు కనుక ఇప్పుడైనా సరే, గతం గతగా కేసులు పెట్టి జర్మనీలో వేయడు యేసయ్య. వెనుక ఉన్నవన్నీ మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడమన్నాడు దేవుడు. జరిగింది ఏదో జరిగింది, గతం గతగా. వెనుక నేను మర్చిపోదాం. ఇదివరకు ప్రార్థన చేసినామా చేయలేదా, బైబిల్ చదివినామా చదవలేదా, గుడికి వచ్చినామా రాలేదా, ఇదంతా మూటగట్టి పారేద్దాం. ఈ రోజు నుంచి మంచి తీర్మానం చేసుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. ఒక్కరోజు ప్రార్థన చేసుకోకుండా నేను ఉండొద్దు నాయన, నన్ను నడిపించు. ఒకరోజు బైబిల్ చదువుకోకుండా నేను ఉండొద్దు, నన్ను నడిపించు. ప్రతి ఆదివారం నీ శరీరం భోజనం చేయాలి, నీ రక్తం నేను తాగాలి. ఒక్క ఆదివారం మిస్ అవ్వద్దు. సంఘంలో ఏ సమాజ కూటాలున్నా నేను ఖచ్చితంగా వెళ్ళాలి, సహవాస కూటంలో ఉండాలి. గతం గతగా జరిగిందేమో జరిగిపోయింది, కానీ ఇప్పటి నుండి నేను ఇలాగ ఉండాలి. నన్ను నడిపించు స్వామి. నీతో నేను ఉండాలి, నాతో నువ్వు ఉండాలి, మనం ఇద్దరం కలిసే ఉండాలి. ఈ అనుభవం నాకు కావాలి అనుకుంటే పశ్చాత్తాపడి మారు మనసు పొంది మన జీవితాన్ని మార్చుకుంటే, బ్రతుకును మార్చుకుంటే, యేసుప్రభువు వారు ప్రేమ కలిగిన దేవుడు, మనం దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కఠినుడు కాదు. ఎందుకురా ఇన్ని రోజులు ఇట్లా చేసినావు, ఇన్నేళ్ళు ఎందుకు రాలే, అసలు నువ్వు వద్దే వద్దు అని పలికే దేవుడైనా కాదు. తప్పైన కుమారుడు కోట్ల ఆస్తి అంతా పాడు చేసి పందుల కంపుతోటి నా తండ్రి దగ్గరికి పోతా, నీ కొడుకునని నేను అనిపించుకుంటే ఒక యోగ్యుని కాను. ఎంతోమంది జీతగాళ్ళు ఉన్నారు, ఆ జీతగాళ్ళ లెక్క నన్ను ఒక జీతగానికి ఉంచుకుందాం అని అడుగుతా అనుకొని తండ్రి దగ్గర పోగానే వాడు ఈ మాట చెప్పకముందుకే తండ్రి పరిగెత్తుకొని వచ్చి కవలించుకొని ముద్దు పెట్టుకున్నాడు. ఆ తప్పిపోయిన కుమారుడు, ఆ తప్పిపోయిన కుమార్తె ఎవరు చెప్పండి? నేనైతే కాదు అంటున్నారా? నేనైతే కాదు. ఆ తప్పిపోయిన కుమారుడు, తప్పిపోయిన కుమార్తె ఎవరంటే మనమే. మరి ఆ పరిగెత్తుకొని వచ్చి కవలించుకున్న ముద్దు పెట్టుకున్న దేవుడు ఎవరు? యేసుప్రభు. అంత ప్రేమగల తండ్రి. మనము పశ్చాత్తాపడి మనసు మార్చుకొని సరైన దారిలో నడుద్దామన్నప్పుడు దేవుడు సంతోషిస్తాడు, ఆనందిస్తాడు, మనల్ని ప్రోత్సహిస్తాడు, నడిపిస్తాడు. ఆ ఆశ, ఆ ఆసక్తి, ఆ మనసు లేకపోతే ఆయన ఏం చేస్తాడు? చేస్తాడా? ఏం చేయలేదు. బాగా చదివించాలని ఆశ ఉంటుంది మనకు పిల్లల్ని, కానీ మన కొడుకు వాడు అస్సలే వాడిని చదువు అబ్బది, ఆడికి పోతాడు, పొరాలను కొడతాడు, సార్ చెప్పింది తినడు, సార్కు మరబడతాడు, వాళ్ళు రావు వీళ్ళు రావు. కానీ మనకి ఎంతో చదివించాలని ఆశ, కానీ వాడికి ఆశ లేదు. ఏం చేస్తాం? 4 బాలు 2 గుండెపోతులు కొంటాం,
రాసుకోరని పంపిస్తాం. మంచి కాసుకొస్తాడు మరి వాడు. మనకు ఆశ ఉండాలన్నా వద్దా? ఆశ గల ప్రాణమును దేవుడు తృప్తిపరుస్తాడు. ఆయన మన హృదయ వాంఛను తీరుస్తాడు, మన కోరికను సఫలం చేస్తాడు. మన ఆశ, మన హృదయ వాంఛ, మన కోరిక ఏమై ఉండాలి? నేను ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి, ప్రతిరోజు బైబిల్ చదువుకోవాలి, ప్రతి ఆదివారం బలలో పాల్గొనాలి, ప్రతి సమాజ కూటంలో తప్పకుండా నేను నిలిచి ఉండాలి. ఈ ఆశ, ఈ కోరిక, ఈ హృదయ వాంఛ ఉంటే దేవుడు నెరవేర్చడా? తప్పకుండా నెరవేరుస్తాడు. దేవుడు అటువంటి పరిశుద్ధాత్మ నడిపింపు మనందరికీ దయచేయునుగాక. అందరూ మోకరించండి, తలలు వంచి కళ్ళు మూసుకోండి. దేవుడు పంపిన ఉపదేశం, సందేశం మనందరి జీవితములకు, బ్రతుకులకు మనము అన్వయించుకొని చక్కగా మనమందరము స్వపరీక్ష చేసుకుందాం, మనలను మనము పరీక్షించుకుందాం.